భారతదేశం టొబాకో పండించడంలో రెండో అతిపెద్ద దేశం. ఒక సర్వే ప్రకారం 2022 నాటికి భారతదేశంలో 266.8 మిలియన్ల మంది పొగాకును ఉపయోగిస్తున్నారు. ఇందులో స్త్రీలు 29% ఉన్నారు. టొబాకోను 2 రకాలుగా వాడుతారు. 1 బీడీ, సిగరెట్, ఎలక్ట్రిక్ లైటర్ వంటివి. 2 నోటి ద్వారా తీసుకునేది, పాన్, గుట్కా, తంబాకు వంటివి. వీటి వాడకం వల్ల ప్రతి సంవత్సరం భారతదేశంలో 2,30,000 మంది మరణిస్తున్నారు. ఇందులో 8.5% 13 నుండి 15 సంవత్సరాల పాఠశాల విద్యార్థులు ఉన్నారు. సిగరెట్లలో 4,000 కంటే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. వీటి వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధులు, COPD, బ్రాంకైటిస్, ఎంఫిసిమా, డయాబెటిస్ మరియు అనేక ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటిని వాడేవారు సాధారణ మనిషి కంటే 6 నుండి 10 సంవత్సరాల ముందుగానే మరణిస్తారు. టొబాకో వల్ల మీ స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. మీరు సెక్స్కి పనికి రాకుండా పోతారు. అంతేకాకుండా పుట్టబోయే పిల్లల్లో DNA లోపం వల్ల వికలాంగులుగా పుట్టే అవకాశాలు కూడా ఎక్కువ. పొగ తాగేవాళ్లకు మాత్రమే కాదు, పక్కన ఉన్నవాళ్లకు కూడా చాలా ప్రమాదకరం. అందుకే స్మోక్ చేసేటప్పుడు దూరంగా ఉండండి. కుదిరితే మీరు తాగకండి, ఎవరినీ తాగనివ్వకండి.